ఈ సాంసారిక జీవితంలో మనము మన యొక్క విద్యుత్ ధర్మాలను బాగా తెలుసుకొని ఆచరించేదానికి ప్రయత్నం చేద్దాం. తల్లి ప్రత్యక్ష దైవం, తండ్రి ప్రత్యక్ష దైవం, గురువు ప్రత్యక్ష దైవం, అతిథి ప్రత్యక్ష దైవం. ఈ ఉదాత్తమైనటువంటి భావాలు మనలో వెలగాలి. తల్లిని పూజిస్తున్నామా? ఆ కాలంలో పిల్లవాడు తల్లిని దేవతగా దైవంగా పూజించేవాడు. తల్లి కూడా బిడ్డ పైన అదే రీతిగా మమత మమకారాలు ప్రేమ చూపించేది, ఆశించేది. అందుకే అటువంటి మహాత్ములు మా దేశంలో పుట్టారు. బుద్ధుడనండి, గాంధీ మహాత్ముడనండి, వివేకానందుడనండి, పెద్ద పెద్ద మహానుభావులంతా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదానికి కారణం తల్లి యొక్క ఆశీర్వాదాలే కారణం. ఈ రోజుల్లో తల్లి యొక్క ఆశీర్వాదాలను పొందుతున్నామా? మనం ఆగ్రహాన్ని పొందుతున్నాం, వాళ్ళ శాపానికి గురి అయిపోతున్నాం, అందుకే పాడైపోతున్నాం. దీనికి ఒక చిన్న తార్క ఉదాహరణ చెప్పి ముగించేస్తాం. తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, కుమారుడు తల్లి పైన ఏ రీతిగా ప్రేమ చూపిస్తాడు అనే దానికి చిన్న ఉదాహరణ. ఒకప్పుడు రంగూన్లో యుద్ధం జరిగింది, చాలా అల్లకల్లోలమైంది. ఒక సాధ్వి భర్తను దైవంగా పూజించే ఒక స్త్రీ, ఆమెకు 2 పిల్లలు, 5 సంవత్సరాల వాడు ఒకడు, 2 సంవత్సరాల వాడు ఇంకొకడు. ఆ యుద్ధం యొక్క పరిణామం వల్ల తండ్రికి తల్లి, తల్లికి తండ్రి, అన్నకు తమ్ముడు, తమ్మునికి అన్న దూరమైపోయారు. గాబరా పడి ప్రాణాన్ని సంరక్షించుకునే దానికోసం పరిగెత్తేదానికి ప్రయత్నం చేశారు. ఆ పరుగులాటలో ఈమె భర్తను విడిచిపెట్టేసింది. 2 పిల్లలను ఖర్చుకుని పారొచ్చేసింది. బరంపురానికి వచ్చింది. అక్కడ ఎవరూ లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఎక్కడో ఒక చెట్టు చాటన నీడ చేసుకుని అక్కడే ఉన్నింది. ఇంటింటికి పోయి భిక్షం ఎత్తుకుని వచ్చేది. భిక్షం ఎత్తుకుని వచ్చి ఆ పిల్లలకు తినిపించేది. మిగిలితే తాను తినేది. ఈ రీతిగా జీవనాన్ని సాగించింది. రాను రాను అన్నం పెట్టేవాళ్ళు కరువైపోయినారు. ఎవరు పెట్టలే, ఏదో అల్పం స్వల్పం దొరికేది. దాన్ని తీసుకువచ్చి తాను తినలేక 2 భాగాలు చేసి 2 పిల్లలు పెట్టి పస్తుండేది. నీళ్లు తాగి అదే రీతిగా కాలం గడిపేది. 15-20 రోజులు అయిన తర్వాత ఆమెలో వీక్నెస్ వచ్చేసింది, బలహీనత, నడవలేదు, చేయలేదు. ఈ పిల్లవాడు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎందుకు నా తల్లికి ఈ రీతిగా అయింది. ఒకరోజు మూర్ఛ వచ్చి పడి పిల్లవాడు గాబరాతో వచ్చి పలకరించాడు, అమ్మా అమ్మా ఏం జరిగింది? నాయనా నీరసం, నాయనా నేను వెళ్ళలేను. పిల్లవాళ్ళు ఏడుస్తున్నారు, అమ్మకు సపర్యలు చేస్తున్నారు. అప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడు అంటాడు, అమ్మా నువ్వు విశ్రాంతి తీసుకో, నీ బదులుగా నేను పోతానమ్మా, ఇంటింటికి భిక్షం ఎత్తుకొస్తాను, నేను నిన్ను పోషిస్తాను. ఎటువంటి మాట! 5 సంవత్సరాల పిల్లవాడు, అమ్మా నిన్ను నేను పోషిస్తాను, నేను భిక్షం ఎత్తుకొస్తాను తల్లి. ఈ రోజులో అధికారిగా ఉన్న, బాగా సంపాదించిన తల్లిని పోషించలేని కుమారులు ఎంతో మంది ఉన్నారు. ఆ ఆదర్శం చూడండి. ఆ పిల్లవానిలో ఇంటింటికి పోయి భిక్ష ఎత్తుకు వచ్చేవాడు. మొదట తల్లికి సమర్పించేవాడు నైవేద్యం, తల్లి తినాలి, తర్వాత తమ్మునికి పెట్టేవాడు, తర్వాత తాను భుజించేవాడు. ఈ రీతిగా ఒక 5 నెలలు గడిచింది. అన్నం దొరకలేదు, తక్కువైపోయింది, కొద్ది కొద్దిగా దొరికేది. వీడు ఆలోచన చేశాడు, పిల్లవాడు చిన్న పిల్లవాడు, అమ్మ మొదట తినాలి, ఆ ఆదర్శం లోపల ఉంది, ఆ నీతి ఆ లోపల ఉంది. కాబట్టి మొదట తెచ్చి దాన్నే 2 భాగాలుగా చేసి తల్లికి పెట్టేవాడు, తర్వాత తమ్మునికి పెట్టేవాడు. తల్లి అడిగింది, నాయన నువ్వు భోంచేయలేదే? అదే నేను అక్కడే తిన్నానమ్మా, తిని వచ్చేసాను, అక్కడే పెట్టారు, మీరు తినండి. అబద్ధం చెప్పేవాడు. కొద్దిగా నీళ్లు తాగేవాడు, పండుకునేవాడు. కొన్ని రోజులకు వీనిలో కూడా వీక్నెస్ వచ్చేసింది. నడవలేడు, చిన్న పిల్లవాడు నడవలేడు. ఒక ఇంటి ముందు పోయి నిలబడ్డాడు. ఆ ఇంటి యజమాని ఈజీ చైర్లో పేపర్ చదువుకుంటూ పండుకుంది. వచ్చి పలకరించాడు, భిక్షం పెట్టమని అడిగాడు. ఆ పిల్లవాని యొక్క ముఖాన్ని చూశాడు ఈ యజమాని. అయ్యో చాలా బలహీనంగా ఉన్నాడు అని చెప్పి, ఒరే లోపల రా అన్నాడు. లోపల వచ్చాడు. విస్తరాకి వేస్తాను, ఇక్కడ అక్కడ నీళ్లున్నాయి, కడుక్కొని వచ్చి కూర్చోరా, కడుపు నిండా బొంచేసి పొద్దు కానీ అంట. లేదండి అంటే, ఏమి నా జోలలో వేయండి, నేను ఇంటికి పోవాలి, జోలలో వేయండి, దాంట్లో భిక్షం వేయండి. ప్రతిమాలతో అడుగుతున్నాడు వీడు. యజమానికి, ఏ రా మూర్ఖుడా, నువ్వు ఆకలి అవుతుంది అంటున్నావు, భిక్షం అడుగుతున్నావు, కడుక్కుని కూర్చోరా, బాగా భోంచేసిపోద్దు కానీ అని వీడంటున్నావు.
లేదండి లేదండి దీంట్లో వేయండి అంటున్నాడు పిల్లవాడు. అంతలో మైకం కమ్మేసింది, వీక్నెస్ వచ్చేసింది కాబట్టి పడిపోయినాడు. మాట్లాడేది లేదు, సాధ్యం లేదు. ఆ యజమాని గాబరా పడిపోయినాడు. దగ్గర పారొచ్చాడు. పారొస్తే ఏమో నోటితో అంటున్నాడు. ఏమంటున్నాడు అని చెప్పి దగ్గరికి పోయి వింటున్నాడు. పోయి వింటే ఆ పిల్లవాని నోటిలో ఈ మాటలు వస్తున్నాయి. అమ్మ మొదట తినాలి, అమ్మ మొదట తినాలి, అమ్మ మొదట తినాలి 10 సార్లు ఈ రీతిగా చెప్పి చనిపోయాడు. తల్లి పైన ఎటువంటి ప్రేమ, ఎటువంటి భక్తి, ఎటువంటి భావం ఆ పిల్లవానిలో ఉంది. ఈ సమాజంలో ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు. తల్లిని ఏ రీతిగా చూస్తున్నారు? తల్లిని తల్లిగా చూస్తున్నారా? పని మనిషిగా చూస్తున్నారు, పనికి రాని దానిగా చూస్తున్నారు. ఒక ముసలాన్ని అంటున్నాడు తల్లి, ముసలాడు అని తండ్రిని అంటున్నాడు. ఇది నేరం కాదా? ఘోరం కాదా? తప్పు కాదా? ఎవరిది తప్పు? ఆ రీతిగా చూస్తున్నాం కాబట్టి ఈ రీతిగా దేశం. అందువల్ల ఆ ఆర్యులు, ఆ మహాత్ములు వేసిన రాజబాటలో ప్రయాణం చేస్తే దేశం సుభిక్షమవుతుంది. ఆ రీతిగా ప్రయాణం చేసేదానికి మనమంతా ప్రయత్నం చేయాలి. అంతేగాని వేదాంతం అంటే ఏమో ముక్కు మూసుకొని మూలలో కూర్చోవాలి, ప్రాణాయామం పైనకి కిందికి పైనకి కిందికి చేస్తూ ఉంటే చేయరాని పనులు చేసేది, జపమాల తీసుకొని కూర్చేది. ఏ దేవుడు వస్తాడు? నైతికంగా ఏ రీతిగా ఉన్నావు నీవు? దేవుణ్ణి పక్కకు పెట్టు. నీతిగా ఉన్నావు లేదా అది పరీక్ష చేసుకో, తర్వాత దేవుణ్ణి విచారించు. మనమేం చేస్తున్నాం? దేవుడు 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 అంటున్నాం కానీ మన నీతియుతమైన జీవితానికి చెప్పు దెబ్బ కొడుతున్నాం. నీతిగా ఉన్నామా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా? భార్యను భార్య రీతిగా చూస్తున్నామా? బిడ్డలను సరిగా పోషిస్తున్నామా? స్వార్థాన్ని విడనాడినామా? తోటి వారిని సోదరులుగా భావిస్తున్నామా? నీతి 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 నీతి. ఈ నీతియుతమైన మార్గంలో జీవించని నాడు, నడవని నాడు నీ వేదాంతాన్ని తీసుకొని బండకు కొట్టనా, రాతికి కొట్టనా, గుట్టకు కొట్టనా? ఇది వరలో రావాలి. దీనికి మించిన వేదాంతం ఏదీ లేదు. ప్రతి ఒక్క గురువు చెప్పేది ఇదే. మూలాధారం నీతి, మూలాధారం నీతి. నీతిపైనే నిలబడింది సర్వము. ఈ నీతిని సక్రమంగా పరిపాలన చేసుకుంటూ పోతే దైవ స్వరూపుడు నీవే అయిపోతావు, నీవే దేవుడుగా మారిపోతావు.